కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏటీఎం క్యాష్ వ్యాన్ డబ్బు చోరీ కేసులో ఓ కానిస్టేబుల్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5,76,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా మొత్తాన్ని సైతం స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 200 మంది పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి గోవా సహా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారని అధికారులు తెలిపారు. మొత్తం 30 మందిని విచారించిన తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 19న బెంగళూరులోని జేపీ నగర్లోని ఓ క్యాష్ వ్యాన్ సమీపంలోని ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వెళ్తుండగా నిందితులు కేంద్ర ప్రభుత్వం స్టిక్కర్తో ఉన్న కారులో వచ్చారు. ఈ వాహనాన్ని క్యాష్ వ్యాన్ను అడ్డుపెట్టి తాము ఆర్బీఐ అధికారులమని చెప్పారు. డాక్యుమెంట్లు చూడాలని చెప్పి డబ్బుతో పాటు సిబ్బందిని తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. కొద్ది దూరం వెళ్లాక క్యాష్ వ్యాన్ సిబ్బందిని దింపి డబ్బుతో పారిపోయారు. నిందితులు 7,11,00,000 రూపాయలు ఎత్తుకెళ్లినట్టు సిబ్బంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకున్నారు. చోరీ కోసం నిందితులు 3 నెలల పాటు ప్రణాళిక వేసి సీసీటీవీ లేని మార్గాన్ని ఎంచుకున్నారని పోలీసులు తెలిపారు.